మనలో చాలామంది గొప్ప గొప్ప కార్యాలను కళ్ళతో చూడాలనుకుంటారు. చిన్న చిన్న వాటిని ఎవరు సాధారణంగా చూడడానికి ఇష్టపడరు. కళ్ళకు పెద్దగా కనబడే వాటిని చూడడానికి ఇష్టపడతారు. అయితే ఆ పెద్ద పెద్ద కార్యాలు కూడా, మన కళ్ళకు కనబడే పెద్ద పెద్ద కార్యాలు కూడా ఒకప్పుడు చిన్న వాటి నుండి ప్రారంభమైనవే. చిన్న చిన్న వాటి నుండి ప్రారంభమైనవే. అందుకే మహోన్నతమైన కార్యాలు, గొప్ప గొప్ప ప్రయత్నాలు అన్నీ ప్రారంభంలో చిన్నగానే ఉంటాయి. ప్రారంభంలో చిన్నగా ప్రారంభమై గొప్పగా వాటిని దేవుడు ముగింపజేస్తాడు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు అన్నాడు. కార్యం మనం ప్రారంభం చేస్తే సైన్యములకు అధిపతి మన ప్రభువు ముగించేస్తాడు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్నదే కానీ అధికారునికి సువార్త ప్రకటించింది. అధికారులకు సువార్తను ప్రకటించింది. ఇజ్రాయేలు చిన్నదానిని, నయామాను ఇజ్రాయెల్ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు, యుద్ధం చేసినప్పుడు, చిన్నదాన్ని చెరగొనిపోయినప్పుడు, నయామాను కుష్ఠవ్యాధి ఉన్నప్పుడు తన భార్యకు పరిచారం చేసేటువంటి ఒక చిన్నది, అందరూ చూసి చిన్నది అనుకున్నారు. కానీ చిన్నది ఎంత బ్రహ్మాండమైనదో చూడండి. చిన్నది సువార్త ప్రకటిస్తే ఒక మూర్ఖుడైనటువంటి వాడు, ఒక తొందరపాటు కలిగినటువంటి వాడు, ఒక గర్వము అహంకారి అయినటువంటి వాడు, దేవుడు ఎన్నో యుద్ధములను కలుగజేసినప్పటికీ, యుద్ధములలో విజయం కలుగజేసినప్పటికీ, సైన్యములకు అధిపతి మన ప్రభువే విజయములను కలుగజేస్తున్నట్టు తెలుసుకోలేని దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, అంతేకాకుండా తొందరపాటు కలిగినటువంటి వాడు, షార్ట్ టెంపర్ కలిగినటువంటి వాడు, మిక్కిలి డబ్బు, ధనము, హోదా కలిగినటువంటి ఒక అధికారి, ఆయనకు సువార్తను ప్రకటించిన చిన్నదే కానీ సువార్త ప్రకటిస్తే అధికారి సైతం వచ్చి స్వస్థత పొందుకొని ఇజ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేని సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేనిని కూడా తక్కువ అంచనా వేయకండి. చిన్నది, చిన్నవారు, తక్కువ వారు అని ఎవరిని కూడా చులకన భావంతో చూడకండి. తన సహోదరుని తృణీకరించేవాడు బుద్ధిహీనుడు అన్నాడు. ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు. బుద్ధి లేని వారు మాత్రమే తృణీకరిస్తారు. చిన్నదాన్ని చిన్నదే అనుకున్నారు కానీ చిన్నది అధికారికే సువార్త ప్రకటించి దేవుడు అంటే ఎవరో రుచి చూసేలా చేసింది. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరిని తృణీకరించక చిన్న వాటి అందు నమ్మకంగా ఉండాలి. దేవుడు ఘనమైన వాటిని నియమిస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.